ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? విండోని ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? చల్లగాలి వస్తుంది కదా. మిస్ మీకు చల్లేస్తే మీకెందుకు? ఏం పర్లేదు, నేను ఇది కప్పుకున్నాను కదా. అంటే గాలి డైరెక్ట్ గా చెవులకే తగులుతుంది, సో ఫీవర్ వస్తుంది కదా, అందుకే క్లోజ్ చేస్తున్నా. డోరు బద్దలు కొట్టి బయటికి రాకుండా ఏం ముచ్చట్లు పెడుతున్నారు చూడు మా ఆయన. జ్వరం వచ్చి నేను కింద పడిపోయినా సరే మీరు ఆ విండో క్లోజ్ చేయకండి. డోర్ క్లోజ్ అయినందుకు భయంతో చచ్చేలా ఉన్నా, ఇంకా విండో కూడా అంటే ల్యాక్ చేయకుండా చచ్చిపోతా. అయినా విండో ఎందుకు క్లోజ్ చేయొద్దు అంటున్నావు? విండో క్లోజ్ చేయడం వల్ల నష్టం ఏంటి? ఎందుకు దేవుడా మా ఆయనకి ఇంత తెలివితేటలు ఇచ్చావు? అన్నింటికి లాజిక్లు ఎక్స్ప్లెనేషన్లు అంటారు. తెలివి లేని వాడితోనైనా ఉండొచ్చేమో, కానీ ఇలా అతి మేధావుల్ని భరించడం చాలా కష్టం. కష్టం. చెప్పు. దబాయిస్తారేంటి? బయట వాళ్ళకి మనం కనిపించాలి కదా. ఎందుకు కనిపించాలి? దేవుడా, ఈ క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్స్ అయిపోవా? దేవుడా, ఈ క్వశ్చన్ బ్యాంకులు క్వశ్చన్స్ ఆగిపోవా? నేను ఇక్కడ అడుగుతుంటే పైన చూసి ఏం మాట్లాడుతున్నావు? నాలో నేను మాట్లాడుకుంటున్నానండి, తప్ప. అయినా అన్నిటికీ లాజిక్స్ అంటే కష్టం. విండోస్ క్లోజ్ చేయకండి ప్లీజ్. సరే, అట్లీస్ట్ కర్టన్ అయినా క్లోజ్ చేస్తా. మళ్ళీ కథ మొదటికొచ్చింది. అయ్యో ప్లీజ్. సార్, సార్, రాతోడు వచ్చేసాడు. నువ్వు ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు. అమ్మో, సార్ నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. డోర్ ఓపెన్ చేస్తారని. సార్, రాతోడు డోర్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. చేయండి. అది సార్, ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటా ప్రాబ్లం? అది కీ మేకరు దొరకలేదు. కార్పెంటర్ కూడా సెట్ కాలేదు సార్. వాట్? సెట్ అవ్వకపోవడం ఏంటి రాతోడ్? ఎవరో ఒకరిని తీసుకురావడానికి కదా నువ్వు వెళ్ళింది. ఇప్పటిదాకా వెతికానమ్మా. ఈ టైంలో షాపులు కూడా క్లోజ్ ఉంటాయి, అందుకే వెతికినా లాభం లేదని వచ్చేసాను. కంప ముంచావు కదా రాతోడ్. సార్, సార్, డోర్ని పగలగొట్టేద్దామా? రాతోడ్, అదే కరెక్ట్. పగలగొట్టండి. నో. కీ తెస్తేనే రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు వెయిట్ చేసి ఇప్పుడు డోర్ పగలగొడితే ఇంకొకసారి ఇదే తప్పు మళ్ళీ చేస్తారు.
ఇంకొకసారి ఇలా కీస్ మర్చిపోకూడదు, పోగొట్టకూడదు అంటే కీస్తోనే డోర్ ఓపెన్ చేయాలి. సార్ ఏంటి నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నాడు. అయ్యో ఏం చేస్తున్నారండి? ఎందుకు ఒక్క చిన్న కీ కోసం ఇంత కోపడుతున్నారు? ఆ కీ దొరకకుండా ఉండడానికి కారణం నేను. దానికి ఇంట్లో వాళ్ళని ఎందుకు అరుస్తారు? సార్ మరి పొద్దుటి వరకు కీ మేకర్ని తీసుకొని రాలేము. సరే, మార్నింగ్ దాకా ఇక్కడే ఉంటాం. వాట్? అంతా మీ ఇష్టమేనా? రాత్రి అంతా ఏంటో ఈ రూమ్ లో ఉండాలా? రాతోడు చెప్పినట్టు బలవంతంగా తీసేద్దామండి. అంత బలవంతంగా తీసి చేయాల్సిన పనులు ఏమున్నాయి? మార్నింగ్ కీ మేకర్ వస్తాడని రాతోడు చెప్పాడు కదా. అంటే ఇలా పెళ్లి కాని ఒక అమ్మాయి వేరే వాళ్ళతో కలిసి రాత్రంతా ఒకటే రూమ్ లో ఉందంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదండి. అని రాతోడు అన్నాడండి. రాతోడేమీ అనలేదే. నువ్వలా ఫీల్ అవుతున్నావా? చచ్చా, నేనెందుకు అలా ఫీల్ అవుతానండి? దేశాన్ని రక్షించే మీరు ఒక ఆడపిల్లని రక్షించలేరా? నేనే ఫీల్ అవ్వడం లేదు. మిస్ మేమో కానీ నేను చాలా ఫీల్ అవుతున్నా. నైస్. నాట్ నైస్ సార్. ఇవాళ లేచిన మొహం నేనే చూసుకొని ఉన్నట్టున్నా. రకరకాలుగా ఉంది. అయ్యో, ఏదో అనుకుంటే ఇక్కడ ఏదేదో అవుతుందే. సరే, ఎక్కడ పడుకుంటావు? నీ పక్కనే పడుకుంటావు. ఏం లేదండి, మీరు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటా అంటున్నా సార్. నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటా. ఎక్కడ పడుకున్నా కూడా ఇవాళ అయితే నాకు నిద్ర రాదులేండి. ఏ ఎందుకు? పులి బోన్లోకి వెళ్ళాక ప్రాణభయం తప్ప ఇంక నిద్రే ఉంటుంది. ఏమైంది? అంటే కొత్త ప్లేస్ కదండి, అందుకు. ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటుంది కదా. ఏమోలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.